చాలా మంది ఈ రోజున ఎంత కోతలకు వస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తామని ఒకడు. క్రైస్తవం లేకుండా చేయడానికి క్రైస్తవులు దేశద్రోహులా? ఎవరినైనా పాడు చేశారా? దొంగల, వ్యభిచారులా, దోచుకునేవారా? చేతనైతే ఇతరులకు సహాయం చేసేవారే గాని ఇతరులకు హాని చేసేవాడు క్రైస్తవుడు కాదు. నీతి కలిగి బ్రతకమని చెప్పేవాడే గాని నీతి తప్పేవాడు కాదు. అలాంటి వారిని లేకుండా చేయడానికి నీవెవరివి? వీళ్ళకు నాయకుడు, అధికారి, తండ్రి, రాజు, పరలోకమందున్న దేవుడు. మానవ సామ్రాజ్యాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా లేచిన ప్రభుత్వాలు నామరూపాలు, అడ్రస్ లేవు. అందుకని ఏ నిజమైన చరిత్ర ఎరిగిన ఏ నాయకుడైనా క్రైస్తవులను ప్రేమించేవాడుగా ఉంటాడు. ఆ ప్రభుత్వాలు తరతరాలకి వర్ధిల్లుతాయి. ఒక క్రైస్తవుని హింసిస్తే, ఒక క్రైస్తవుడు రక్తము కారితే, ఒక క్రైస్తవుడు తొక్కబడితే ఎవరిని తొక్కాలని చూసినట్లు? సృష్టికర్తను తొక్కాలని చూసినట్లు. మనం నమ్ముకున్న శక్తి గల దేవుడు, ఏదైనా చేయగల మహాదేవుడినా.